అమరావతి రైతులతో మీతో మాట్లాడించబోతున్నాను. ఒక 5 నిమిషాలు మీతో అమరావతి రైతులతో మాట్లాడిస్తాను. ఒకసారి వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో తప్పకుండా చూడండి. అమరావతి రైతులు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటన్నది ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మా కాట అయితే ఉల్లి అయితే అసలు పెట్టుబడి పెట్టాలి. కౌలు 55,000 ఎకరం, ఎకరంన్నర 75,000. మందు కట్టడం మరి పెట్టుబడి అయింది, ఆ కూలి వెళ్ళింది, నారైంది. ఉల్లిపాయ అయితే అసలు ఆటికే సరిపోతుంది. మిగిలిన వచ్చేది ఈ సంవత్సరం రేటు ఉందని చెప్పి వేసారు. నాటు తోట వేసాము ఈ సంవత్సరం, పర్వాలేదు. పోయిన సంవత్సరం వేసాము దండగా, ఆటికే సరిపోయినాయి మాకు. అది మగ తోట అయినా అది అంతే. మగ తోట అయినా పెట్టుబడి రేటు ఉంటే కలిసింది, రేటు లేకపోతే కలదు. మరి గవర్నమెంట్ మీకు ఏం సహాయం చేయట్లేదు? ఏం చేస్తుంది, చేతులు వచ్చింది పైకి. అది ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు అమరావతి వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమరావతి మనకు వచ్చింది కదా, అమరావతి అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? రేటు ఉంటే వడ్డీపుతారు, రేటు లేకపోతే మరి రైతులు ఏం తింటాం? చాలా పోరాటం చేశారు కదా, ఇప్పుడు అమరావతిని మేము పోరాటం చేయాలి. మా చేతి మట్టుకే లేదు. అది ఇప్పుడు మీకు ఎలా ఉంది? చేలు వల్ల ఇబ్బందిగా ఉంది. చేలు వల్ల పెట్టుబడి మరి ఎందుకు కౌలు పెరుగుతున్నాయి, దానికి ఆటికే సరిపోతున్నాయి. ఇప్పుడు అట్లు వేసినా ఒళ్ళు వేసినా ఏం వేసినా దానికి గిట్టుబాటు ధర లేదు. మరి దళారులే మరి ఏందో మరి ఇక్కడ రేటు పెరిగితేనే మాకు ఇక్కడ పెట్టుబడి ఉంటుంది. ఆటికే సరిపోయి తిరిగి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది పెట్టుబడి. అది గవర్నమెంట్ ఏమని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ కావాలంటే రైతులు మరి ధర బాగుండాలి. ధర మరి మొలకాయ కానీ ఉల్లిపాయ కానీ ఏదైనా అట్లు కానీ రేటు ఉంటేనే మాకు గిట్టుబాటు కాదు. అది మంచి బేరం ఉండేది చూడమంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 300-350 ఉంది. మరి డౌన్ అయిపోయింది. అట్టికెళ్ళలో డౌన్ అయిపోయింది, కూరలు డౌన్ అయిపోయింది. మరి అట్టికెళ్ళ కూరలు మరి ఏం చేస్తారు? దానికి సరిపోతుంది, ఏం మిగులుతున్నాయి? రైతులుగా ఉన్న వాళ్ళు మట్టే తిని బతికే రోజులకు వచ్చేసింది అంతే. అది ఏదో గవర్నమెంట్ ఏదో కూడా సహాయం చేయమని, గవర్నమెంట్ సహాయం చేస్తే మాకు రైతులు బాగుంటారు. కానీ గవర్నమెంట్ సహాయం చేస్తే ఎట్లా బాగుంటారు? గవర్నమెంట్ లేదు, మనుషులు లేరు. అంతే మరి అదే జరగాలి, అదే జరిగింది గ్యారెంటీ. అది పండించే రైతులు తక్కువైపోతారు. ఇంతకుముందు జనం ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, రైతు భరోసా లేదు, పెన్షన్లు మరి ఇస్తున్నాడు. రైతులు ఏం చేస్తాడు? అసలు రైతు భరోసా మటుకు ఇంతవరకు వేయాల ఆయన వచ్చిన కాడి నుంచి. రైతు భరోసా కొంచెం త్వరగా వేయమని కోరుకుంటున్నాం గవర్నమెంట్ మనకి తొందరగా రెస్పాన్స్ అయ్యి మనకి ఏదో ఒక పెట్టుబడి ఉండిద్దని. అంతే. అది అందుకనే మరి రైతులు రూపాయి వేసిన రేటు ఉంటే పర్వాలేదు. కానీ రైతులు గిట్టుబాటు మరి ఎకరాలు 10 ఎకరాలు వేసిన వాళ్ళు మరి అంత పెట్టుబడి పెట్టాలి. ఎక్కడికి తీసుకొచ్చి పెడతాం రైతులు అయినా ఎవరైనా? ఇప్పుడు ఖాళీగా ఉండరు. అప్పుడు పెన్షన్ అప్పుడు ఇంతవరకు ఒక కూలీలు కూడా పని కూడా రావట్లా. కొంతమంది వస్తున్నారు, మేమే చేసుకోవాల్సి వస్తుంది. అది దాని గురించి అట్టు నీళ్ళు పెట్టాం. ఇది జొన్న వేసాం, లేదా జొన్నకు నీళ్ళు పెట్టాం. అది సరే అండి, ఈ గవర్నమెంట్ తొందరగా మీకు ఏదో ఒక సహాయం చేయమని కోరుకుంటున్నాం. రైతు భరోసా ఇంతవరకు రైతు భరోసా తొందరగా వేయమని గవర్నమెంట్ కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తొందరగా రైతు భరోసా వేయాలండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పెట్టుబడి ఏదైనా పెట్టుకోవాలంటే రైతు భరోసా వస్తేనే కదండి పెట్టుబడి పెట్టుకుంటాకి. అది కోరుకుంటున్నారండి. మీ పేరేంటి? చిత్తరంజన్ రెడ్డి. చిత్తరంజన్ రెడ్డి అండి మాట్లాడేది. థ్యాంక్స్ అండి.